హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి G+3 తోనున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. ఓనరు నల్గొండ డిస్టిక్ కి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇల్లు అనేది అమ్మేస్తారు. సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ లో పర్చేజ్ చేసుకుంది. దాని తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసుకురు. సో దాంట్లో సెకండ్ ఫ్లోర్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం మీద మనకి హోమ్ థియేటరు, లైక్ మన ఫ్యామిలీస్ తోని పార్టీస్ ఎంజాయ్ చేసుకునేటట్టు కూడా మొత్తం మీద కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా అన్ఫినిష్డ్ ఉంది, మొత్తం థర్డ్ ఫ్లోర్ ఏమో అన్ఫినిష్డ్ ఉంది. గ్రౌండ్ అండ్ మనకి సెకండ్ ఫ్లోర్ ఫుల్లీగా ఫినిష్ అయిపోయి మొత్తం కంప్లీట్ అయిన స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడు ఎలా అవుతుందో అలానే వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో దీనికి G+3 బిల్డింగ్ కి 167 గజాలు వెస్ట్ ఫేసింగ్ తోని మనకి ఇల్లు అనేది ఉంది. సో ఇది ఎలా అవుతుందో అలా అమ్మేద్దాం అనుకుంటున్నారు. వన్స్ ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే చూసినాక మీకు ఇంకేదన్నా కావాలి, వర్క్ చేయించుకోవాలనుకుంటే ఓనర్ తో మాట్లాడి పెండింగ్ వర్క్స్ ఫినిషింగ్ చేయించుకోవచ్చు. అది వన్స్ మీరు బిల్డింగ్ పర్చేజ్ చేసుకున్నాకనే. ఓకే, సో దానికే ఇప్పుడు ఎలా అవుతుందో దానికే మనకి వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. మీకు అన్ఫినిష్డ్ ఉన్నాయి అన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకున్నాకనే మీరు ఫినిషింగ్ చేయించుకోవాలి. ఓకే, ఇంకా ఇలాంటి మీరు ఏదైనా మాట్లాడుకోవాలి, మీరు నాకు బిల్డింగ్ నచ్చింది ఉన్న దాంట్లోనే ఇంకేదైనా చేపించుకొని పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఓనర్తో కూర్చొని మాట్లాడితే ఏదైనా కంప్లీట్ చేసి ఇస్తే ఇవ్వచ్చు, మీరు పర్చేజ్ చేసిన అమౌంట్ని బట్టి. ఓకే, సో ఇలాంటి రేర్గా వస్తాయి, మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. తొందరగా అమ్మేజాలనుకుంటున్నారు. 167 గజాలు వెస్ట్ ఫేస్ తో G+3 తో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే మనకి మెయిన్ గా లొకేషన్ ఇది వచ్చేసి మనకి మెయిన్ గా బాలాపూర్ నుంచి కొద్దిగా లోపలికి వస్తే కుర్మల్ గూడ అంటారు. ఇక్కడికేని మనకి TCS ఆదిబట్ల దగ్గర ఉంది, ప్లస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది. TCS ఆదిబట్ల ఒక 5 కిలోమీటర్స్ ఇక్కడికేని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. సో కొన్ని ప్రైమ్ లొకేషన్స్ కి చాలా దగ్గర. ఇంకోటి మనకి ఇక్కడికేని శ్రీ వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడికేని దగ్గర. ఇక్కడికేని కొద్దిగా నాదర్గూల్ కూడా మనకి దగ్గర. అలానే బిఎన్ రెడ్డికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడికేని దగ్గర అవుతుంది. ఓకే, సో కొన్ని మంచి ప్రైమ్ లొకేషన్స్ లలోనూ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంది. మనకి ఇంటి ముంగడ రోడ్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్ తో వస్తుంది. ఓకే, సో ఒక్కసారి ఇప్పుడు ఇల్లు కూడా మొత్తం ఇప్పటివరకు చూపించింది కాబట్టి ఇంకా మిగతా కూడా చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి పూర్తి వీడియో చూడండి. ఓకే, చూసినాకనే ఓనర్కి కాల్ చేయండి. డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ నేను మెన్షన్ చేస్తున్నా. ఎవరైతే వీడియో పూర్తిగా చూడని వాళ్ళు ఉంటారో కింద డిస్క్రిప్షన్ లోకి నంబర్ తీసుకొని కాల్ చేయండి. వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం డబల్ బెడ్రూమ్ తోని మంచిగా స్పేసియస్ గా చాలా నీట్గా ఉంది. సెకండ్ ఫ్లోర్ కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా మీద పెంట్ హౌస్ కి సంబంధించింది ఏదైతే ఉందో అవి మాత్రమే దీంట్లో కొద్దిగా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సో మీరు వన్స్ పర్చేజ్ చేసినాక ఏదైనా వర్క్ చేయించమన్నా కూడా వాళ్ళు చేసిస్తారు. వాళ్ళకి వన్స్ ఒక్కసారి ఫైనల్ రేట్ అనేది వచ్చిందంటే అది మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు అది కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్కి సంబంధించి. సో ఇక్కడికి మీకు ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఉంది. సో 2 బెడ్రూమ్లు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నా, ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి. కింద డిస్క్రిప్షన్లు ఇస్తున్నా అనమాట. సో 0.5 కిలోమీటర్స్లోనే మనకి వంశీధర్ స్కూల్ వస్తుంది. మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా వస్తుంది. TCS కంపెనీ వచ్చేసి 5 కిలోమీటర్లు వస్తుంది. శంషాబాద్ వచ్చేసి మనకి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఇదంతా కూడా ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోండి, మనకి మంచిగా వ్యూ రావడానికి కూడా ఇక్కడ లైక్ అక్కడ టీ కాఫీ తాగడానికి అక్కడ స్పేస్ కూడా ఉందన్నమాట. సో అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది ఈ బెడ్రూము. అలానే ఇంకో బెడ్రూమ్ కూడా మనకి మంచి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది. ఎదురుగా ఇక్కడ కనిపించేది ఈ బెడ్రూమ్ కూడా మనకి మంచిగా ఉందండి. మనకి సెల్ఫ్లు, సజ్జాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొత్త బిల్డింగే, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే మనకి కొద్దిగా పాతది. మిగతా అంతా కూడా మనకి కూడా కొత్త కన్స్ట్రక్షన్. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, కావాలంటే అది కూడా చూసుకోండి. ఇదంతా కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు ఒక్కసారి మనము మొత్తం మీదకి వెళ్దాము, మీద మనకి ఎలా వస్తుంది ఏందనేది. ఇదంతా కూడా మనకి లైక్ పెంట్ హౌస్ లాగా అనమాట. ఇదంతా కూడా ఇక్కడ మీరు చూసుకోండి, ఇదంతా ఒక హాల్ టైపు. ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్తే మనకి హోమ్ థియేటర్ లాగా ఉంటుంది. ఇదంతా హోమ్ థియేటర్ కోసము. మీరు కొద్దిగా చీకటి ఉంది, ఇదంతా కూడా హోమ్ థియేటర్ లాగా. వేరే వర్కర్స్ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు అలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గార్డెన్ లాగా చేసుకొని ఇక్కడ పార్టీస్ చేసుకునేటట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదంతా పార్టీస్ చేసుకునేటట్టు వాళ్ళు చేసి ఇక్కడ అంతా కూడా మంచిగా చెట్లు పెట్టుకొని వాటర్ ఫాల్స్ లాగా ఏదైనా పెట్టుకున్నా కూడా మీకు సెట్ అవుతుంది.
ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి, చేతులు పెట్టి వాటర్ ఫాల్స్ లాగా పెట్టుకొని ఇక్కడ అంతా సిట్ అవుట్ ఏరియా పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో అన్నీ కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి. బట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తొందరగా ఇది అమ్మేసుకొని వెళ్దాం అనుకోండి. చుట్టుపక్కల అంతా కూడా ఇల్లులు అన్నీ ఉన్నాయి. సో మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, మంచి హౌస్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినాం.